అండి. హాయ్ అమ్మ. పెద్ద సినిమా ఓవర్సీస్ లో అయితే లక్షకు పైగా డాలర్ను ప్రీ బుకింగ్ లోని తీసేసుకుంది ఆల్రెడీ. అయితే ఇంతకు ముందు ఓవర్సీస్ లో $82 అయితే ఓజీ సినిమా ఉంది, దాన్ని కూడా బీట్ చేయడం జరిగింది. మరి తెలుగు స్టేట్స్ లో కనుక ప్రీ బుకింగ్ స్టార్ట్ చేస్తే ఏ విధంగా ఉంటుందంటారు పెద్ద సినిమాకి రెస్పాన్స్? పెద్ద సినిమా అనేది ఒక మట్టి వాసన నుండి వచ్చిందమ్మా. పుష్ప తీసుకుంటే పుష్ప స్మగ్గర్లది. ఇప్పుడు దురంధర్ 2 తీసుకుంటే మన దేశానికి సంబంధించి స్పై సినిమా అది. ఆ స్పై సినిమా నుండి ఒక్కొక్కరు ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క రకంగా ట్రీట్ చేసుకుంటా మన వాళ్ళు ఒక్కొక్క కంటెంట్ని ఆడియన్స్లోకి ఎలా తీసుకెళ్ళాలి, ఎలా ఉండాలి, ఇలా ఉంటే ఆడియన్స్ చూస్తారు, ఆడియన్స్ ఇన్స్పైర్ అయి వస్తారు. మన కట్టుబాట్లు, మన అభిరుచులు, మన నెగిటివిటీ వాళ్ళు బాగా ఆస్వాదిస్తున్నారు. ఇప్పుడు హాలీవుడ్లో మనం అంత రేంజ్ సంపాదించామంటే అది మన తెలుగు సినిమా గొప్పదనం. మన తెలుగు సినిమాకి ఉన్న గౌరవం, ఆ గౌరవాన్ని తెచ్చిన డైరెక్టర్లకి అందరికీ నా పాదాభివందనం. నేను పెద్దలో కూడా ఒక సినిమా ఒక క్యారెక్టర్ చేశానమ్మా. నేను ఒక మంచి వేషం చేశాను, మంచి క్యారెక్టర్ చేశాను. ఆ సినిమా సక్సెస్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అంటే రామ్ చరణ్కి కరెక్ట్ హిట్టే లేదు కదా. RRR తర్వాత చూసుకుంటే ఏ సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకోలేదు. గేమ్ చేంజర్ కూడా చాలా హైప్ ఇచ్చారు ఇలానే, బట్ అది మంచి టాక్ అయితే తెచ్చుకోలేకపోయింది, అందరినీ కూడా ఆకట్టుకోలేకపోయింది. మరి ఇప్పుడు పెద్ద సినిమా ఇంతవరకు ఆకట్టుకుంటుంది అంటారు అందరినీ? ఇప్పుడు సినిమా అనేది మనం చేస్తామమ్మా, సినిమా అనేది మన చేతుల్లో లేదు. సినిమా బాగా రావాలి, బాగా ఆడాలి, జనంలోకి వెళ్ళాలని మీకేం లేదు. మీకు మొన్న రీసెంట్గా జిగిరి సాంగ్ వదిలింది, కొన్ని మిలియన్లు పోయింది. మళ్ళీ అమ్మాయిది సాంగ్ ఒకటి ఉంది, ఆ సాంగ్ రిలీజ్ అయింది, కొన్ని మిలియన్లు పోయినాయి. ఎందుకంటే సినిమా అనేది సక్సెస్ అనేది ఒక సాంగ్, ఆ సాంగ్ చాలు ఎక్కడికో తీసుకెళ్ళింది. గెలిపోవటములు మన చేతుల్లో ఉండదు, అంతా ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది. ఇది పుష్ప అని దురంధర్ 2ని రికార్డులు బద్దలు కొడుతుందని నేను అనుకుంటున్నాను. హాయ్ అండి. హాయ్. పెద్ద సినిమా అనేది ఓవర్సీస్లో $1,00,000 పైగానే సంపాదించడం, ప్రీ బుకింగ్లో సంపాదించడం జరిగింది. సో ఇంతకు ముందు ఓజీ సినిమాకి $82 అయితే వచ్చింది, దాన్ని కూడా పెద్ద సినిమా బ్రేక్ చేయడం జరిగింది. మరి తెలుగు స్టేట్స్లో రిలీజ్ చేస్తే ఏ విధంగా ఉంటుందంటారు? దానికన్నా బ్రహ్మాండంగా ఉంటుంది. పెద్ది అంటే చరణ్ గారు, బుచ్చిబాబు మెగాస్టార్ ఫ్యామిలీలో ఒక తనయుడు. నెక్స్ట్ రాబోయే ఫిలిం చాలా ఎక్స్పెక్టెడ్. పాటలతోనే 2 పాటలతోనే దిమ్మ తిరిగే లెవెల్లో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమన్నా సినిమా ఎలా ఉంటుంది అని ప్రజల్లోనూ చాలా ఉత్తేజంగా ఉంది. మొన్నటిదాకా పోస్ట్ పోండ్ అన్నారు, ఇప్పుడు డేటు ఫిక్స్ ఇచ్చారు ఆల్రెడీ. దానికన్నా డబల్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. అన్ని సినిమాల కన్నా బ్రేక్ చేస్తుంది పెద్ద అనేది ఉంది. ఒక మారుమూల గ్రామం, ఎలా కబడ్డీ ఎలా ఉంటుంది, కుస్తీ పోటీలు అలాంటి ఎన్నో ఉన్నాయి కదా, అలాంటిది ఒక సినిమా ప్రజలకు చాలా దగ్గరలో ఉన్నది. మంచిగా అందరికీ మంచిగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. అండ్ సినిమా పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇంతకుముందు గేమ్ చేంజర్ పైన కూడా అలానే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, బట్ అనుకున్న స్థాయిలో అయితే అందరినీ కూడా ఆకట్టుకోలేకపోయింది కదా. మరి గేమ్ చేంజర్, మరి పెద్ద పైన కూడా అంతే హైప్ అయితే నడుస్తుంది, ఏమంటారు? ఇది పల్లెటూరు వాతావరణం. గేమ్ చేంజర్ డబ్బులతో నడిచింది, ఇది పల్లెటూరు వాతావరణం. ప్రజలకు కొరువలో ఉంటుంది, దగ్గరలో ఉంది. కబడ్డీ కుస్తీ పోటీలు ఈరోజు చాలా జరిగాయి కదా, అలాంటి చాలా రోజుల తర్వాత రాలేదు. ఒక చూస్తుంటే హనుమంతునిలాగా కనబడింది. ఆ పోటీలో కొన్ని రిలీజ్ ఇచ్చారు కదా, చూస్తుంటే హనుమంతునిలాగా కనబడింది. అలాంటిది మంచి పబ్లిక్ మంచిగా ఉంటుందని మేము అనుకుంటున్నాము. ప్రేక్షకులకు బాగా నచ్చింది. చాలా మటుకు పాటలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. అందులో దీన్ని బట్టి స్టోరీ బ్రహ్మాండంగా ఉంటుందని బుచ్చిబాబు వల్ల మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓవర్సీస్లో పెద్ద సినిమా ప్రీ బుకింగ్ అయితే $1,00,000 పైన అయితే సంపాదించడం జరిగింది. అయితే ఈ ప్రీ బుకింగ్ అనేది ఓజీ క్రాస్ చేయడం కూడా జరిగింది. మరి తెలుగు స్టేట్స్లో కనుక ప్రీ బుకింగ్ స్టార్ట్ చేస్తే ఏ విధంగా ఉంటుందంటారు? కంపల్సరీగా స్టార్ట్ చేయడం. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాల పరంగా కానీ సినీ ఫీల్డ్ కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది కాబట్టి నైట్ షో వదిలేదాకా డేట్లు వదిలే పరిస్థితిగా లేదు. ఆయన మరీ మొన్న బాధపడతా కూడా జూన్ 4న వచ్చిందని చెబుతున్నాడు, కానీ ఇంకా క్లారిటీ అనేది లేదు. కాబట్టి ఆ ఎదుర్కొనే దెబ్బకి కంపల్సరీగా ఇక్కడ అనేది రాదు, కంపల్సరీగా వదలరు అనే నమ్మకం జనానికి ఫ్యాన్స్కి పడిపోయింది. ఎందుకన్నా అంటే ఏం ఆటంకులు వస్తున్నాయంటారు సినిమాకి? సినిమా నిర్మాతలు, డైరెక్టర్లే, గవర్నమెంట్లో ఉన్న సంబంధాలు కానీ సినిమా హాల్కు ఉన్న సంబంధాలు కానీ ఇంతకుముందు వేరే ఉండేవి. ఒక కమిటీ పెట్టేవాళ్ళు, ఒక చర్చా వేదిక ఉండేది, అది బయటికి కనపడేది. వాళ్ళు వెళ్ళడం కానీ వీళ్ళు కలయటం కానీ అన్నీ జరిగాయి. ఇప్పుడు ఈ ఆన్లైన్ సిస్టమ్ వల్ల ఎక్కడ మోసాలు జరుగుతున్నాయి, ఎక్కడ బయటకు జరుగుతున్నాయి, ఈ పంపించింది కూడా వాళ్ళకి వెళ్తుందా లేదా ఇవి బయట ఉన్న ఈ ఉన్నాయి పిచ్చి యూట్యూబ్ ఛానల్స్ వాటికి వెళ్తున్నాయా తెలియట్లే డైరెక్టర్లకి. అంత లాజిక్ ఆన్లైన్లో జరుగుతుంది.
మరి దానికి ఫుల్ స్టాప్ పెడుతున్నారంటే సినిమా పెద్దలు పెట్టలేకపోతున్నారు. కాబట్టి ఈ వివాదం అనేది కొనసాగుతూనే ఉంది. కాబట్టి మనం గట్టిగా మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఇప్పుడు ఐబొమ్మ రవీని పెట్టినా కూడా కొద్ది కంట్రోల్ అయింది అంటున్నారు, కానీ అది బయట పై మాటే. ఇంకా లోపల ఎవడున్నాడు అనేది బయటకు రాలేదనేది సినిమా పెద్దలు కొంతమంది చెబుతున్న మాటలు. లో మంచి రేట్లు పలుకుతుంది ప్రీ బుకింగ్స్కే. అయితే ఇప్పుడు ఓజీని కూడా క్రాస్ చేసే రికార్డ్ని అయితే సొంతం చేసుకుంది పెద్ద సినిమా. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? తెలుగు స్టేట్స్లో ఒకవేళ రిలీజ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది? మంచి క్వశ్చన్. పెద్ద మూవీ, పుష్ప, మరి సూపర్ డూపర్ మెగాస్టార్ పవన్ కళ్యాణ్ ఉత్తాజు, ఇవన్నిటిని క్రాస్ చేసింది. దాంట్లో ఆశ్చర్యపడవలసిన అవసరం ఎటువంటి లేదు. ఎక్కడో ఇంత క్రాస్ చేసిందంటే మన స్టేట్ కోసం అడిగినారు కదా, 3 1 2 3 3 క్రాస్ చేస్తారు, మంచి కలెక్షన్కి వస్తారు. అసలు పెద్ద సినిమా పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు సినిమా? పెద్ద సినిమా పైన బుచ్చుబాబు అనే ఒక డైరెక్టర్ పైన ఒక చిన్న నమ్మకం, మంచి పగాడ నమ్మకం, చిన్నది కాదు. అలాగనే పెద్ద సినిమాకి ఇప్పుడు మా మిత్రులు అడిగినారు ఇంకా వేరే వీరులతో కంపేర్ చేయడానికి. ఆయన గోబుల్ స్టార్, ఆయనకి సరైన సబ్జెక్టు పడ్డది. ఒక రంగస్థలం, ఒక మగధీర, ఒక 6 వీటికి మించే, ఇటుకే కాదు మొన్న వచ్చిన దురంధర్, దంగల్, అన్నిటికీ మించే కలెక్షన్స్ ఖచ్చితంగా వస్తాయని నా అభిప్రాయం. అంటే సినిమాలో కొంచెం మనకి స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది అండ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. ఇవన్నీ కూడా అందరినీ ఆకట్టుకుంటాయి అంటారా? ఎందుకంటే ఇప్పుడు వరకు RRR తర్వాత రామ్ చరణ్కి హిట్ అయిన సినిమాలు లేవు కదా. ఏ ఏ ఏ బ్యాక్గ్రౌండ్లో తీసిన రామ్ చరణ్కి సూట్ అవుతుంది. అన్ని వర్గాల దాన్ని ఆదరిస్తారు. అంతెందుకు రంగస్థలము ఇంకొక హీరో చేయలేరు. ఆ క్యారెక్టర్స్లో ఏ క్యారెక్టర్లోటైనా అవలీలగా లీలమయ్యే వ్యక్తి రామ్ చరణ్. ఏ క్యారెక్టర్ ఇవ్వండి, ఫైట్స్ ఇవ్వండి, లేదంటే డ్యాన్స్ ఇవ్వండి, లేదంటే నటన ఇవ్వండి, ఇంకేమైనా ఇవ్వండి, ఆయన కోసం ఇంకా అడిగే ప్రసక్తి లేదు. దానికోసం తిరిగి చూసే పని లేదు అండి. పెద్ద సినిమా ఇప్పటి వరకు చూసుకుంటే ఓవర్సీస్లో చాలా రేట్లు అయితే పలుకుతుంది ప్రీ బుకింగ్స్కి. ఇప్పటి వరకు ఓజీని బీట్ చేసిన సినిమా లేదన్నారు, కానీ రామ్ చరణ్ అది కూడా బీట్ చేశారు. $82 అయితే మన ఓజీ సినిమాకి వస్తే ఇప్పుడు 950కి పైగానే ప్రీ బుకింగ్స్ థియేటర్స్లలో అయితే జరిగింది. మరి ఎలా ఉంటుందంటారు తెలుగు స్టేట్స్లో రిలీజ్ అయితే? 100కి అయిపోయిందండి, రికార్డు బ్రేక్ ఇది. ఎందుకంటే ఇప్పటివరకు ఉన్న సినిమాలు అన్నీ కూడా రికార్డు బ్రేక్ చేసింది. కానీ ఈ సినిమా మాత్రం మనం అక్కడ చూస్తే నార్త్ అమెరికాలో ఇంత రికార్డు బ్రేక్ చేస్తుందంటే ఇంకా మన దగ్గర తెలుగు టాలీవుడ్లో టికెట్లు రిలీజ్ అయితే మొత్తం టికెట్ల ప్రభంజనం, టికెట్ల జాతరనే అనుకోవాలి. ఇంకెందుకంటే ఇవాళ చూస్తుంటే ఆ రామ్ చరణ్ గారికి ఉన్నటువంటి క్రేజ్ అట్లుంటుంది. ఎందుకంటే ఆయన చూసుకుంటే టాప్ గతంలో నాటు సాంగ్ విషయంలో చూసుకుంటే వరల్డ్ వైడ్ హీరో అయిపోయాడు. అదే రేంజ్లో కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు రామ్ చరణ్ గారిని ఒక హనుమంతుని లాగా, ఒక నిజమైనటువంటి దేవునిలాగా చూడబోతున్నాం సినిమాలో. ఇది మాత్రం చాలా సూపర్ ఉంటుంది మూవీ. అంటే రామ్ చరణ్ సినిమాలు అంటేనే చాలా ఎక్కువ హైప్ ఉంటుంది, కానీ RRR తర్వాత మంచి సక్సెస్ని అందుకోలేకపోయాడు రామ్ చరణ్. గేమ్ చేంజర్ కూడా చాలా అంటే చాలా హైప్ ఇచ్చారు, ఇలానే అది కూడా ఫ్లాప్ అవ్వడం జరిగింది. మరి ఇప్పుడు దీని పరిస్థితి ఎలా ఉంటుందంటే? పెద్ద సినిమా రికార్డు మాత్రం బ్రేక్ చేయడం ఖచ్చితం. ఎందుకంటే సనాతన ధర్మం కోసం ఉంది మూవీ. అదేవిధంగా హైదరాబాద్ దంగల్కి సంబంధించినటువంటి తీసుకున్నారు కాబట్టి సినిమా 100% హిట్ అవుతుంది. ఎందుకంటే రామ్ చరణ్ గారు నిజమైనటువంటి ఒక దేవుని రూపంగా చూడబోతున్నాం కాబట్టి సినిమా సక్సెస్ఫుల్ ఉంటుంది. ఎవరైనా ట్రోల్ చేసినా నమ్మద్దు. ప్రజలందరూ, ఆడియన్స్ అందరూ కూడా చూడాలా. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది.